హలో అండి, ఈరోజు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. స్పాంజీలా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉండే స్పాంజీ సెట్ దోశను వేస్తున్నాను. ఒకటి వేసుకున్నారంటే ఆగకుండా తినేస్తూనే ఉంటారు, అంత టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు. ఇవి ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ను తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను లేదా బొంబాయి రవ్వ అంటారు, అది 1 కప్పును వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఏ కప్పుతోనైతే వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అటుకులను, నేను లావుగా ఉన్న అటుకులను తీసుకున్నాను, మీ దగ్గర పల్చటి అటుకులు ఉంటే అవైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు షుగర్ను, రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 కప్పు వరకు నీళ్లను వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఈ దోశలను చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా రావడం కోసం ఈనోని వేస్తున్నాను. మీ దగ్గర ఈనో లేకపోతే వంట సోడానైనా వేసుకోవచ్చు. ఈనోపై కొన్ని వాటర్ని పోసి వేసుకున్న ఈనో పిండిలో బాగా కలిసిపోయేలాగా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే పిండంతా పొంగినట్లుగా అవుతుంది. పిండి ఇలా ఉంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. కలుపుకున్న పిండిని అలా పక్కనుంచేసి స్టవ్ వెలిగించేసుకొని ఒక తవా పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన నార్మల్ దోశల్లాగా వీటిని పల్చగా వేసుకోకుండా, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశలోంచి తడారిపోతున్నప్పుడు బబుల్స్గా వస్తాయి. అలా వస్తేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బబుల్స్ వచ్చిన దోశ చుట్టూ కాస్త నెయ్యిని వేసుకుని పైన కూడా స్ప్రెడ్ చేసి కాలనివ్వాలి. నెయ్యే వేసుకోవాలని ఏమీ లేదు, ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. రెండో వైపుకి టర్న్ చేయకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే టర్న్ చేసి కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకున్న దోశను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక దోశను వేస్తున్నాను. మనం తీసుకున్న ఈ పిండికి 6 సెట్ దోశలు వచ్చాయి. చూసారా, ఈ దోశ కూడా చక్కగా బబుల్స్ వచ్చాయి. ఇలా ఈ దోశకు కూడా నెయ్యిని వేసుకొని మరలా తిప్పి వేసుకొని కాల్చుకున్నాను. చక్కగా కాలిపోయిన దోశను ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన స్పాంజీ సెట్ దోశలు రెడీ అయిపోయినట్లే. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ సెట్ దోశల పైన కంది కారపొడిని వేస్తున్నాను. ఈ కారపొడిని మీరు చూడాలంటే నేను ఇడ్లీ స్నాక్ చేసిన దాంట్లో ఆ కారపొడిని పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కారపొడి చల్లుకున్న సెట్ దోశను చట్నీలో అద్దుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.